వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషనల్ అడ్మిషన్ సంబంధించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్జీయూకేటీల్లో IIIT అడ్మిషన్ కోసం మళ్ళీ నోటిఫికేషన్ని ఇష్యూ చేశారు. గతంలో ఏదైనా కారణాల వల్ల అప్లికేషన్ సబ్మిట్ చేయనటువంటి విద్యార్థులకు మరొక అవకాశం కల్పించారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఈ ఆర్జీయూకేటీలో ఉన్నటువంటి 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కోసం 10/6/2025 లోపుగా ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయవచ్చు. వీటికి 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ 3 ఉంటే సరిపోతుంది. వీటితోటి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మెరిట్ బేసిస్ మీద ఎంపిక చేస్తారు. అదేవిధంగా ఇటీవల 10th క్లాస్లో వచ్చినటువంటి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్లో వచ్చిన అదనపు మార్కులు ద్వారా లబ్ధి పొందిన అభ్యర్థులు కూడా ఈ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించారు. ఇక రెండవది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోడల్ స్కూల్స్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి కూడా మళ్ళీ ప్రభుత్వం విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 6 అలాగే 7, 8, 9 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ క్లాసెస్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి మళ్ళీ నోటిఫికేషన్ని ఇష్యూ చేశారు. వీటి కోసం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అప్లికేషన్స్ స్వీకరిస్తారు. అంటే 2 విధాలుగా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి జూన్ 5 నుంచి 20 తారీఖు వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్కి 10వ తారీఖు నుంచి 20 తారీఖు వరకు అవకాశం ఉంది. గతంలో ప్రవేశ పరీక్ష రాయని విద్యార్థులకు పాఠశాల స్థాయిలో జూన్ 24న పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను 25న విడుదల చేస్తారు. అలాగే 26వ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఏదైనా కారణాల వల్ల గతంలో అప్లికేషన్ సబ్మిట్ చేయనటువంటి విద్యార్థులు ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.